ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కొరకైనా మన వాక్య భాగము బైబిల్లోంచి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతానండి. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి అనే విషయాన్ని ఇక్కడ మరి హగ్గయి ప్రవక్త యూదాదేశం మీద అధికారి అంటే షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడు ఇక్కడ ప్రజలతో చెప్పేటువంటి కారణం ఏంటంటే, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. కన్సిడర్ యువర్ వేస్. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తుంటున్నారు అనేటి కార్యాన్ని మనం మరి ఇక్కడ హగ్గయి ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి సోదరి మన జీవితాల్లో కూడా మనం ఏం ఆలోచిస్తుంటున్నాం దేవుని విషయమై, మరి ఆత్మీయ కార్యాల విషయమై మన యొక్క ఆలోచన ఏంటి అనేటువంటిది, ఎట్లాగా ఉండాలనేటువంటి కార్యాన్ని కొన్ని విషయాలు మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మరి 5వ వచనం, 5-6 వచనాలు చదువుతారండి. 8వ అధ్యాయం 5-6 వచనాలు. రైట్. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ గైకొనవలెను. కాబట్టి మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ గైకొనవలెను అంటే అర్థం ఏంటి? మరి ఆయన నిన్ను మరి పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ఎందుకొరకు చూసినట్లయితే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు. కాబట్టి దేవుడు కొన్ని శిక్షను మనకు అనుమతించేటప్పుడు ఎందుకొరకు? ఆయన మనలను పరిశుద్ధపరిచేదాని కొరకై, ఆయన మనల్ని ఆశీర్వదించేదాని కొరకై, ఆయన మార్గంలో నడుచుకున్నట్లు అంటాడు. కాబట్టి ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయన కొన్ని సందర్భాల్లో కొన్ని అనుభవాలు మనకు, కొన్ని కష్టమైన అనుభవాలు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి అనుభవాల్లో మనము మరి ముందుకు సాగవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. కాబట్టి ఒక మంచి ఆశీర్వాదం మనకు ఉంటుంది, త్వరలో ఒక ఆశీర్వాదం మనకు ఉంటుంది. దాని కొరకే ఈ లోకంలో దేవుడు మనకు కొన్ని తర్బీదులు ఇస్తాడు, కొన్ని అనుభవాలు మనకి ఇస్తాడు అనమాట. వాటి ఎట్లాంటి అనుభవాలు అంటే ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ మరి అదే మనం గమనించినట్లయితే 32వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము మరి 7వ వచనం నుంచి చదువుతాను. 7వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఏమంటాడు? పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము. పూర్వదినములను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ యువర్ హోల్ హిస్టరీ. ఏంటిది? తరతరముల సంవత్సరములు తలంచుకున్నది. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, అతడు నీకు తెలుపుము అని ఇశ్రాయేలు విషయంలో ఇక్కడ మరి దేవుడు మరి మోషే ద్వారా చెప్తున్నాడు. నీ యొక్క పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో. ఎట్లాగున్నావు, ఎట్లాగా నువ్వు ఐగుప్తులో దాస్యంలో ఉన్నావు, ఎట్లా విడిపించబడినావు, ఎట్లా నడిపించబడినావు, ఎర్ర సముద్రం ఎట్లా దాటినావు, ఈ కార్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుంటా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మనకు కూడా. ముందు జరిగినటువంటి కార్యాలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి మనకు రాబో దినాలకు నడిపించడానికి కొరకు మార్గం, ఒక బాటలుగా మనకు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే అంటూ ఎట్లా నడిపించాడు ఆయన అంటే, భీకరమైన పారైన ఎడారిలో వారిని కనుగొని. చూసినట్లయితే మరి ఇక్కడ మరి దేవుడు తన ప్రజలను కనుగొనిట్టున్నాడు, పరామర్శించి కనుపాపగా కాచి. ఇంకెట్లా కాసినాడు? పక్షిరాజు తన గూడు రేపి పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని ఆయన తన రెక్కల మీద వాటిని మోయేటట్లు ఆయన వారిని నడిపించను. యెహోవా మాత్రమే నడిపించను. కాబట్టి నిన్ను ఎట్లాగా నడిపించినాడు ఇంతవరకు సోదరి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. మర్చిపోకూడదు పాతది. మన పాత విషయాలు, దేవుని యొక్క నడుపుదల గురించిన విషయాలు మనం మర్చిపోకూడదు. కాబట్టి కన్సిడర్ దోస్ వేస్ అంటాడు. అట్లాగే 29వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ 29వ వచనం చూసినట్టయితే,
వారు జ్ఞానం తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట మేలు. కాబట్టి పూర్వ స్థితిని యోచించినావు, రైట్, అది ఇప్పుడు వర్తమాన స్థితి, మరి రాబోయే స్థితికి మనకు మార్గాలుగా ఉన్నాయి. అట్లాగే కడవరి స్థితి, మన ఎండ్ ఎట్లాగుంటున్నది, మన యొక్క అంతం ఎట్లాగుంటున్నది అనే దాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరి ఏం చేసేవాడు అనుకుంటున్నాడు, సర్వశక్తి గల దేవుడు అని నేనే అంటాడు. అందుకొరకు ఇక్కడ చూడండి 39వ వచనంలో, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. ఎంత అద్భుతమైన కార్యం. గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడు లేడు. కాబట్టి ఐఎమ్ ద ఆల్ మైటీ, నేను సర్వశక్తి దేవుణ్ణి. ఎందుకంటే నేను అన్నీ చేయగలను, మృతి నొందిస్తాను, తిరిగి బ్రతికిస్తాను, గాయపరుస్తాను, స్వస్థపరుస్తాను. కాబట్టి ఆలోచించు దీని విషయమై నీ కడవరి స్థితి ఎట్లాగుంటుంది అంటే, ఆయన సర్వశక్తిమంతుడే దేవుడు కాబట్టి ఆయన నిన్ను నడిపించబడుకుంటున్నాడు అనేటువంటి కారాన్ని ఆయన యొక్క మరి ఏం గమనించాలంటే, ఇక్కడ చూసినట్టయితే మన యొక్క ఎండ్ అంటే మన యొక్క అంతం ఎట్లాగుంటుంది అనే కార్యాన్ని గురించి. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుని మనం నడిపిస్తుంటున్నాడు కాబట్టి మన అంతము ఆయనకు చేతిలో ఉంటున్నది, ఆయనే సమస్తము మరి జరిగించేవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యం. అట్లాగే మనం చూస్తుంటున్నాము మరి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చూసినట్లయితే, ఇక్కడ సమూయేలు ఏమంటాడు, సమూయేలు వచ్చేసేసి ఒక దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి ఇక్కడ చెబుతుంటున్నాడు. చూడండి, సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకున్నది. కాబట్టి ఇంకోటి ఏం తలంచుకోవాలి మనం, ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యములు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. చూసారా? కాబట్టి సమూయేలు ప్రజలతో హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. మరి చూసినట్టయితే ఏ విధంగా ఆయన చక్కని మార్గమును మనం నడిపించి చక్కని మార్గమును బోధిస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి మీ కొరకు చేసినట్టు అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు అని కూడా జ్ఞాపకం చేసుకుని తలంచుకునుడి. అది దాని ద్వారా మనకు ఆయన మరి భయభక్తులు కలిగి ఉండి అంటున్నాడు. అక్కడ నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించటం అవశ్యం, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతారు అంటాడు ఇక్కడ చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ యొక్క మరి ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం. సోదరుని నా జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేసినాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు సారగొట్టినాం. ఆయన నడుపుదల, ఆయన కృప దినదినము మరి ఆయన యొక్క మరి సన్నిధితో మనం నడిపిస్తుంటున్నాడు. కాబట్టి మనము ఇంతవరకు జీవించిన వారనుకుంటున్నాము అనేటువంటి కార్యం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో దేవుని మనం స్తుతించే వారనుకుంటున్నాం. అట్లాగే ఇంకేమంటున్నాడంటే, యోబు ఒక మాట చెప్తాడు. యోబు గ్రంథంలో యోబు ఏం చెప్తుంటున్నాడంటే, యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనంలో 37వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, చూడండి, రైట్, యోబు ఈ మాట ఆలకింపు, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము, దేవుని అద్భుత క్రియలను ఆలోచించము. కాబట్టి ఆయన ఇప్పుడు అద్భుతములు ఏంటి, ఆయన అద్భుతములు అంటే మనం చూస్తుంటున్నాము 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన అద్భుతములు చేసిన వాడు అంటున్నాడు. ఆయన యొక్క కార్యములే అద్భుతములు. ఎందుకంటే 7వ వచనంలో, శూన్యమండలంపై ఉత్తర దిక్కున్న ఆకాశ విశాలమైన ఆయన పుంచారు. కాబట్టి ఆకాశ విశాలమంతా ఎట్టుకున్నదట మరి శూన్యం మీద ఉంటున్నది, శూన్యంలో వేలాడుతున్నది. శూన్యం పైన భూమి వేలాడ చేశాను, వాటి క్రింద మేఘం నుండి చినిగిపోకుండా, చూసావా, మేఘం నుండి చినిగిపోకుండా ఆయన తన మేఘంలో నీళ్లను బంధించను కదా. మనకు వచ్చే వర్షం మనం గమనించినట్టయితే భయంకరమైన వర్షం, అంత వర్షం అంత నీరంతా ఎక్కడ ఉంటుందండి, ఇది అద్భుతం, దేవుని యొక్క అద్భుతం. సృష్టిలో వర్షం కురిస్తే భయంకరంగా కురుతుంది. ఈ వర్షం అంతా ఎక్కడ ఉందంట, ఆయన తన మేఘంలో నీళ్లను బంధించను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన సింహాసనపు కాంతిని మరుగుపరచను, వెలుగు చీకటులకు సరిహద్దులు నియమించిన వాడు ఆయనే. ఆయన జలములకు హద్దు నియమించను, కాబట్టి సముద్ర జలములు నువ్వు ఇదో ఇంతవరకే రావాలి, ఇంకా బయటికి రాకూడదని సరిహద్దులు నియమించిన వాడు ఆయన. ఆయన యొక్క విశేషమైన జ్ఞానం, అపారమైన శక్తిని మరి ఏం చేయాలంటున్నాడు ఇక్కడ, నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మరి కన్సిడర్ హిజ్ వేస్ అంటే మీరు మరి ఇక్కడ చెప్పబడే కార్యం అంటే హగ్గైలు చూసినట్లయితే మీ ప్రవర్తన గురించి
ఆలోచించుకునుడి. కాబట్టి తలంచుకునుడి, ఆలోచించుకునుడి. ఈ సందర్భంలో ఇక్కడ చెప్పే మాట ఏంటంటే దేవుని మందిరం గురించిన కార్యాన్ని గురించి ఇక్కడ హెచ్చరిస్తుంటున్నాడు. కార్యాన్ని గురించి ఈ జనులు మరి దేవుని మందిరం కట్టించుటకు ఇంకా సమయం రాలేదే అంటున్నారే, ఆలోచించుకోండి. ఎందుకు సమయం ఇంకా రాలేదు? మరి చూసినట్లయితే మరి ఈ మందిరం పాడై ఉండగా మీరు సంభీరం వేసిన ఇళ్లను నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చినమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. కాబట్టి మన ప్రవర్తన గురించి ఏంటి? మన పూర్వస్థితిని గురించి ఆలోచించుకోవాలా, రాబోయే స్థితిని గురించి ఆలోచించుకోవాలా, ఆయన అద్భుత కార్యాల గురించి ఆలోచించుకోవాలా. ఆ విధంగా ఆలోచించినప్పుడే మనము ఆయన స్తుతించేవారం ఉంటున్నాం. ఆయన యొక్క మరి ఆశీర్వాదాల గురించి ఆలోచించుకోవాలా, ఆయన యొక్క అద్భుతాల గురించి ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఆలోచించి ఆయన దేవుని కార్యాలు స్తుతించవలసిన వారు ఉంటున్నాం. ఆ విధంగా మరి స్తుతించుటకు ప్రభువునకు సహాయం చేయనుగా.